అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను మినప్పప్పుతో బోండాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మైదా పిండితో కాకుండా ఇలా మినప్పప్పుతో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల స్పాంజీ లాగా. మైదా పిండితో చేసే బోండాల కన్నా మినప్పప్పుతో చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినప్పప్పు పోసుకోండి. 1 కప్పు మినప్పప్పుకి 1/2 కప్పు బియ్యం పోసుకొని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ మిక్సీ పట్టే ముందు 1 అవర్ ముందు ఒక 1/2 కప్పు అటుకులు వేసి బాగా వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోండి. ఆఫ్టర్ 1 అవర్ మనం నానబెట్టుకున్న అన్నిటివి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ అనే ఫైన్ పేస్ట్లా ఉండాలి. ఇలా మెత్తగా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఆనియన్, అలాగే కట్ చేసిన కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ సోడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పిండిలో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తరువాత మనం పిండి అనేది జార విడిస్తే బోండా లాగా పడాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం బోండా వేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి బోండా లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. అలాగే మిగిలిన పిండి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మినప బోండాలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.